తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణని నినాదం చేసి లాఠీ దెబ్బలు తిని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాడిన ఉద్యమకారుడు శ్రీశైలం ముదిరాజ్ అని సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో జైహింద్ గౌడ్ తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, న్యాయం, ఉపాధి కల్పన లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి శ్రీశైలం పోటీ చేస్తున్నారన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తున్న శ్రీశైలం ముదిరాజ్ కు అంబేద్కర్ ఐడియాలజీ మిషన్, బీసీఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రచార వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీశైలం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. నా పేరు పంజాల జైహింద్ గౌడ్, సర్దార్ పాపన్న ఫిల్మ్ హీరో, నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్. ఈ సమితి ఉద్దేశం ఏంటంటే బీసీలకు, ఈబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్ ఇండియా లెవెల్లో మేము తిరుగుతున్నాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మెజార్టీ పాపులేషన్ అయినటువంటి బీసీకి మేము శ్రీశైలంని నిలబెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీసీలు, ఈబీసీలు అందరి గురించి పనిచేస్తాం కాబట్టి శ్రీశైలం ఓటేయాలని చెప్పేసి కార్యక్రమం మీద 9వ తారీఖు నాడు కరీంనగర్లో పెద్ద ఎత్తున ఒక 300 కార్లతోటి నామినేషన్ వేయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 42 అసెంబ్లీ కౌన్సిల్లో ఉన్న బీసీలందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా మేము విన్నపం చేస్తుంటే చాలా నష్టం జరిగింది. కాబట్టి బీసీలకు, ఈబీసీలకు కూడా అందరూ కూడా శ్రీశైలంకు ఓటేసి గెలిపేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. తెలంగాణలో సమానత్వం, ఆర్థిక సమానత్వం, అందరూ సమానమే అనే ఉద్దేశం కొద్దీ అప్పుడు జై తెలంగాణ దెబ్బలు తిని సస్పెండ్ అయ్యి హాస్పిటల్ పాలైన. కానీ గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మనకు ఆర్థిక సమానత్వం రాలేదు. అంటే అప్పుడు ఉద్యమం దేనిపైన ఉద్యమం చేసినాం? నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి అయినాయి, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కి అయినాయి. అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? పేద వర్గాల కోసం, బీసీ, ఎస్టీ, మైనార్టీ, పేద రెడ్డిల కోసం, పేద ఓసీల గురించి తెచ్చుకున్నాము. ఏమైంది? పెత్తందారులు, భూస్వాములు వ్యవస్థలకే మాత్రమే ఇవి అయిపోయినాయనే ఉద్దేశం కొద్దీ నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా. అంటే ఆర్థిక సమానత్వం ప్రజల్లోకి రావట్లేదు, పని చేస్తుండు, తిరుగుతుండు అనే ఉద్దేశం కొద్దీ నా యొక్క జాబును రిజైన్ చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలను అడగాలనే ఉద్దేశం కొద్దీ, ప్రజల్లో మోటివేషన్ రావాలనే ఉద్దేశం కొద్దీ ఎమ్మెల్యేగా నిలబడ్డా ఇండిపెండెంట్గా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? మళ్ళీ పెత్తందారులకు, భూస్వాములకు మాత్రమే న్యాయం చేస్తుంది. అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ అట్లా చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ అదే చేస్తుంది. కాబట్టి నేను ఏ పార్టీ టికెట్ అడగకుండా ఇండిపెండెంట్గా అయితే, ఇండిపెండెంట్ గెలిస్తే ప్రజలు గెలిచినట్టు, పార్టీ గెలిస్తే పార్టీ గెలిచినట్టు. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడుతున్నా. దయచేసి తెలంగాణ ప్రజలు అందరూ వేడుకున్నది ఒకటే, ఇక్కడ ఉన్న మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులకు నేను ఒకటే కోరుకున్నా, మీరు మేధావి వర్గం, మేధావులుగా ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి అని కోరుకోవడం కోసమే ఈ ఎమ్మెల్సీలు నిలబడుతున్నా. అంటే ఆర్థికంగా దివాలా తీసేది ప్రజలకు ఏదైతుంది? ఉచిత విద్య వల్ల పేదవాడుగానే అవుతుండు, ధనికుడు వాడు అవుతుండు. వైద్యం వల్ల పేదవాడు అవుతుండు, ధనికుడు అవుతుండు. ఎగ్జాంపుల్, న్యాయం కోసం, న్యాయం కూడా గవర్నమెంట్ ఉచితంగా పెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరో ఒకరు అమాయకుని ప్రజని జాగా కబ్జా పెడితే ఎవడు పెడతాడు? రాజకీయ నాయకుడా, పెత్తందారుడా, భూస్వాములో పెడితే వాడు ఏం